అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా ఏ రాజకీయ నాయకులైనా సరే ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి మారడం అనేది సర్వసాధారణం. కానీ ఒక ఉద్యమం లాగా ఒకరి తర్వాత ఒకరు మారుతూ ఉంటే గనక అది ఆ పార్టీకి చాలా నష్టం. ప్రెసెంట్ వైసీపీ పార్టీ పరిస్థితి అలాగే మారింది. సో దీనిపైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చూసుకుంటే గనక వైసీపీ నుంచి టీడీపీలోకి ముగ్గురు ఎమ్మెల్సీలు మారడం జరిగింది. వాళ్ళకు వాళ్ళకి రాజీనామా అనేది కన్ఫర్మ్ చేసుకోలేదు. వాళ్ళు రాజీనామా ఇచ్చినా సరే దాన్ని అమలు చేయలేదు. అయినా సరే వీళ్ళు మారిపోవడం జరిగింది. ఒక్కసారిగా ముగ్గురు అంటే అసలు ఎందుకు ఈ ఎమ్మెల్సీలు మారిపోయారు? అంటే మీరు చెప్పినటువంటి నిన్న తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి మర్రి రాజశేఖర్ గాని, కళ్యాణ్ చక్రవర్తి గాని, పద్మశ్రీ గారు గాని వాళ్ళు చాలా స్పష్టంగా నిన్న చేరిన తర్వాత చంద్రబాబు గారి చేతుల మీద గుంటా మేమెందుకు తెలుగుదేశం పార్టీలో చేరామని చెప్పని కూడా చెప్పారు. నిజానికి సంవత్సరం క్రితం మేము రాజీనామాలు చేశాము వైసీపీ పార్టీకి, అట్లాగే వైసీపీ ద్వారా మాకు లభించినటువంటి ఎమ్మెల్సీ పదవులకు కూడా. కానీ ఇంతవరకు మా రాజీనామాలు ఎందుకు ఆమోదించట్లేదో మాకు తెలియట్లేదు. కానీ మేము రేపు సోమవారం కూడా వెళ్తాము, మండలికి వెళ్తాము, మళ్ళా మేము ఒత్తిడి చేస్తాము అని చెప్పని అన్నారు. అంతేకాదు, అంతకు ముందు జయమంగళ ఆయన కైకలూరు ఆయన వెంకటరమణ, తర్వాత పోతుల సునీత, ఇంకొక ఆవిడ జాకియా ఖానా, వీళ్ళు ముగ్గురు కూడా రాజీనామా చేశారు. ఇంకెంతమంది రాజీనామా చేస్తారో చెప్పలేము అనేటటువంటి పరిస్థితిలో ఉంది. అటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారనే వినికిడి ఉంది. ఎమ్మెల్సీలు ఇంకెంతమంది రాజీనామా చేస్తారో తెలియదు. కానీ కొంతమంది టీడీపీలో చేరటానికి, కొంతమంది జనసేనలో చేరటానికి, కొంతమంది బీజేపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పని అంటా ఉన్నారు. ఇది నిజం కూడా కావచ్చు. ఎందుకని ఇవాళ ఈ విధంగా ఎమ్మెల్సీలు కానివ్వండి, అనుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ టీడీపీలో చేరతా ఉన్నారు అని చెప్పారంటే, నేనైతే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి యొక్క మొండి వైఖరే ప్రధాన కారణం అని చెప్పి అనుకుంటున్నాను. ఆ రోజైనా 2014-19 మధ్య అహంకారం, అహంభావంతో విర్రవీగాడు. తొలిసారి మరి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత చాలా వినయంగా, హుందాగా, ప్రజారంజకంగా పరిపాలించటం పోయి ప్రజాకంటకంగా ఆయన పరిపాలించాడు. ప్రజలనే కాదు, వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసినటువంటి మాఫియాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. చివరికి చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కూడా ఇవాళ ప్రజల్లో ఆ పార్టీ పట్ల విపరీతమైనటువంటి వ్యతిరేకత రావటానికి కారణం అనుకుంటున్నా. ఎప్పుడైతే 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు లాంటి జాతీయ స్థాయి నాయకుడిని, దాదాపు మరి 14 సంవత్సరాలు అప్పటికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఏం ఆధారం లేకుండా చివరికి ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా కూడా ఆయన్ని జైల్లో పెట్టడం అనేది అన్యాయం. సరే, చివరికి ఆయనకి బెయిల్ వచ్చింది అనుకోండి. సరే, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మారతాడా అని చెప్పి అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలకు రాలేదా? వచ్చాడు కదా. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా వచ్చారు కదా. వాళ్ళ సాధ్యమైన మేరకు, శక్తి మేరకు 151 మంది వైసీపీకి సభ్యులున్నా వాళ్ళు ఎంత గందరగోళం చేస్తున్నా, వీళ్ళని మాట్లాడనీయకుండా, వీళ్ళని ఎన్ని అవమానాలు చేస్తా ఉన్నా కూడా రోజు సభకు వచ్చారు, వాళ్ళు ప్రశ్నించారు. సాధ్యమైన మేరకు వెళ్లలోకి వచ్చారు, కొన్నిసార్లు ధర్నా చేశారు, కొన్నిసార్లు వాకౌట్ చేశారు. అది రాజకీయం. ఒక రాజకీయ పార్టీ ఏదైతే చేయాలో అదే చేసింది తెలుగుదేశం పార్టీ. ఒకనప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 సీట్లే వచ్చినాయి. 26 సీట్లు వచ్చినాయి కాబట్టి ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల. జనార్దన్ రెడ్డి అనుకుంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. జగన్మోహన్ రెడ్డి లాగా నేను ప్రతిపక్ష హోదా నాయకుడు హోదా ఇస్తేనే నేను వస్తాను, కేబినెట్ హోదా ఇస్తేనే నేను వస్తాను, ముఖ్యమంత్రి
తో పాటు సమానమైనటువంటి టైం నాకు ఇస్తే వస్తానని చెప్పాను జనార్దన్ రెడ్డి అనలేదు ఆ రోజున. వాళ్ళకి తెలుసు కాబట్టి. దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఈ విధంగా అడిగినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎవరు కూడా లేరు. ఇదేంటి అసలు నాకు అర్థం కాదు. నీకు మొత్తం సభ్యుల్లో 10% మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. నువ్వు ప్రతిపక్ష నాయకుడు వస్తావు, నీకు కేబినెట్ ర్యాంక్ వస్తుంది, నీకు అసెంబ్లీలో ముఖ్యమంత్రితో పాటుగా సమానమైనటువంటి టైంని కేటాయిస్తారు, లేకపోతే కొద్దిగా తక్కువ టైం ఇస్తారు. అసలు అట్లా కాకుండా రాజ్యాంగాన్ని కాదని, సాంప్రదాయాల్ని కాదని నువ్వేమైనా దేవుడివా? నువ్వేమైనా దిగొచ్చావా? నువ్వేమైనా మగాడివా? అరే అవన్నీ వదిలేసి ఇదని పిల్లాడు మారం చేసినట్టుంది. కానీ తినుబాబు వాళ్ళు చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరికి ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు, అరే నీకు టైం ఇస్తామయ్యా, నువ్వు రా, నువ్వు వచ్చి మాట్లాడు అని చెప్పని. ఈయన అంటాడు, నేను ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నా కదా అంటాడు. నేను చెప్పాల్సినవి, ప్రజలకు చెప్పాల్సినవి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాను కదా అంటాడు. నిన్ను పులివెందుల ప్రజలు ఎన్నుకుంది, మీ ఎమ్మెల్యేలని ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎన్నుకుంది, వాళ్ళకు ప్రాతినిధ్యం వహించి శాసనసభలో వాళ్ళ సమస్యలు పేర్కొని ఆ సమస్యలు తీరుస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని శాసనసభకు పంపించారు. ప్రెస్ మీట్ లో మాట్లాడటం ఏంటి? ప్రెస్ మీట్ అనేటటువంటిది అదొక సభ కాదు కదా. ప్రెస్ అనేటటువంటి ఫోర్త్ ఎస్టేట్ ఒప్పుకుంటా, కానీ నీ ప్రెస్ మీట్ ఫోర్త్ ఎస్టేట్ కాదు అది. కాబట్టి ఆయన చాలా వితండవాదం చేస్తున్నాడు. అది నేను ఒకటి చెప్తాను సార్, ఏమంటే ఎవడి కర్మను రాయడండి, ఎవడి కర్మను వాడే రాసుకుంటాడు. నేను ఏమనుకుంటానంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కర్మని ఆయనే రాసుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన ఎవరు అనాల్సిన పని లేదు. ఆయన పార్టీని ఎవరు నాశనం చేస్తున్నారని చెప్పని అంటే నన్ను అడిగితే ప్రశ్న ఒకే ఒక్కడు, జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ మసకబారిపోతాంది అని చెప్పని నేను అనుకుంటున్నా. వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ పార్టీ నాయకులకు కానీ ఇవాళ భవిష్యత్తు లేకుండా పోతోంది అని చెప్పనంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పని నేనైతే భావిస్తా ఉన్నాను. ఎందుకని రియలైజ్ అవటం లేదు సార్? అంతేకాకుండా ఎందుకు ఇప్పుడు పార్టీ నుంచి మారిపోతున్నారు కదా సార్, ఎమ్మెల్సీలు కావచ్చు, జనాన్నట్టుగానే ఎమ్మెల్యేలు కూడా మారిపోతున్నారని వార్త వస్తుందని చెప్తున్నారు కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వల్ల మాత్రమే ఇలా మారిపోతున్నారా, లేదంటే వాళ్లకు ఆ పార్టీలో అంత ప్రాతినిధ్యం మీద నిలిపోతున్నారా? ఒకటి ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నారు చిలకలూరుపేట, ఆయన్ని నిన్ను ఎమ్మెల్యే చేస్తాము అన్నారు, ఎమ్మెల్యే చేయాల. విడుదల రజని ఆవిడ మా పార్టీలోనే, తెలుగుదేశం పార్టీలోనే ఉండి ఆ పార్టీలో చేరింది, అక్కడ ఉన్నటువంటి విభేదాలే కారణాల వల్ల. మరి ఆయనకి ఎమ్మెల్యే పదవి ఇవ్వనున్నా నెలకొండ ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి నాకు తెలిసి. ఆయన అక్కడ ఎలాంటి రాజకీయాలు ఉన్నాయి అనేది నాకు తెలియదు, కానీ వ్యక్తిగతంగా పర్వాలేదు. సరే, ఎమ్మెల్సీ ఇచ్చి నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పని కూడా హామీ ఇచ్చారు. మరి ఎమ్మెల్సీ అయితే ఇచ్చారు కానీ మంత్రి పదవి ఇవ్వాల. పైపెచ్చు అతనికి ప్రాధాన్యత కూడా లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన హయాంలో అంటే 2014 నుంచి 2019 వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు కలిశారు, ఎంతమంది ఎమ్మెల్సీలు కలిశారు? 60% మంది ఎమ్మెల్యేలు అతన్ని కలవలేదట, కలిసే భాగ్యం కలగలేదట. ఆయన దర్శనమే అసలు పెద్ద గగనంగా ఉండేదని చెప్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులను కలవకుండా కేవలం అధికారుల మీద నమ్మకం పెట్టుకుంటే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు చాలా ముఖ్యం, అధికారులు కాదు. అధికారులు ఎప్పుడు కూడాను మంత్రులకి, ముఖ్యమంత్రికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రులు లేకపోతే మంత్రులు అధికారులకు బాధ్యత వహించరు. దే ఆర్ ఆన్సరబుల్ టు ది గవర్నమెంట్. సో దీన్ని రివర్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ మద్యం మాఫియాలో అరెస్ట్ అవుతున్నటువంటి అధికారుల యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంది అని చెప్పని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు, ధనంజయ రెడ్డి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు. అందుకని ఇవాళ రాజీనామా చేసినటువంటి వాళ్ళు కానీ, రాజీనామా చేయబోతున్నటువంటి వాళ్ళు కానీ ఇవాళ టీవీల ముందుకు వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తా ఉన్నారు. వాళ్ళకి తెలియదా జగన్మోహన్ రెడ్డి గురించి? తెలియకుండా ఉందని చెప్పి నేనైతే అనుకుంటలేదండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక ఒంటెద్దు పోకడతోటి ఈ విధంగా అతను పోయినట్లయితే
ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదని చెప్పని నేనైతే అనుకుంటున్నా. సార్ ఎగ్జాక్ట్లీ సార్. మరి ఈ విధంగా గనక ప్రతి ఒక్కరు పార్టీ మారిపోతూ ఉంటే నిజంగానే భవిష్యత్తు అనేది పక్కన పెడితే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉనికైనా ప్రస్తావించే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగానండి. ఇప్పుడు ఈ సహజంగా ఏంటంటే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఉండాలా, బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాలా అని చెప్పని మనం కోరుకుంటాం. అవును. సపోజ్ రేపు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. రేపు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఈయన పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాడు. ఇంతవరకు మనం సిఐడి వాళ్ళే సిట్టే దర్యాప్తు చేస్తుందని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. దాదాపు ఆయన జైలుకు పోవటానికి దగ్గరగా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇందులో చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఏమి చెబుతున్నారంటే ఈడీ రంగంలో ఉందండి. చాలా మంది ఏమంటున్నారంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అండదండలు ఈయనకు ఉన్నాయని చెప్పారు. అండదండలు ఉంటే ఈడీ ఎందుకు వస్తుంది? ఈడీని పంపించకూడదు కదా కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈడీ కూడా రంగంలోకి దిగింది కాబట్టి ఇతని యొక్క పని అయిపోయింది. ఇంకా కొంతకాలమే ఇతను ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఖచ్చితంగా ఇతను జైలు పోక తప్పదు. ఎవరు చేసుకున్నటువంటి కర్మ, ఎవరు తీసుకున్నటువంటి గోతిలో వాళ్ళు పడక తప్పదు అని చెప్పినటానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఉదంతమే ప్రబల సాక్ష్యం అని చెప్పని నేను అనుకుంటా ఉన్నా. ఇప్పుడు ఈయన కాదండి నేను అనేది, ఈయన అసెంబ్లీకి రాకపోతే ఆయనకి ఏం కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆయనకి ఏం పోయింది? ఇవాళ కోట్లు డబ్బులు పెట్టి పప్పు వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఏదో ప్రజలకు సేవ చేద్దాంలే అని చెప్పని అనుకుంటుంటే అది మీరు కూడా వెళ్ళటానికి వీల్లేదు. మీరు రాజీనామా చేయండి, మళ్ళా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పని ఆయన ఇప్పుడంటే మళ్ళీ ఇవాళ నేను వార్తల్లో చూసా ఎంపీకి నిలబడతా అంట, అవినాష్ రెడ్డి ఏమో ఎమ్మెల్యేకి నిలబడతా అంట. నిలబడమనండి, ఎవరు వద్దన్నారు? ఖచ్చితంగా ఓడిపోతారు. అప్పుడు కానీ 2 చెంపలు వాయించినట్టు అవుతుంది. అందుకని ఈ పార్టీకి ఈ విధంగానే జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇక తప్పక ఆయన ఎమ్మట నడిచేటటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా అనవసరంగా నోరు బారేసుకుంటే, ఈ విధంగా ప్రవర్తించినట్లయితే ఈ పార్టీకి భవిష్యత్తు అనేటటువంటిది ఉండదు. కాస్త తెలుగుదేశం పార్టీ అలాగే కూటమిలో ఉన్నటువంటి సభ్యులు కొద్దిగా జాగ్రత్త వహిస్తే, పరిపాలనలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని నేను ఇక్కడ పేర్కొదలుచుకోలేదు. కొద్దిగా జాగ్రత్త పడితే అసలు ఈ పార్టీ అనేటటువంటిది కనుమరుగైపోతుందని చెప్పి నా యొక్క ఉద్దేశం అండి. చూసారు కదా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వల్ల మాత్రమే వైసీపీ పార్టీలోని చాలా మంది నాయకులు వేరే పార్టీలకు మొగ్గు చెప్తున్నారని చెప్పేసి రామకృష్ణ గారు చెప్తున్నారు. మరి దీనిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి సార్. థ్యాంక్ యూ సార్.